ఎన్సీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు మరి రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు మా డిమాండ్ ఏంటంటే దీని సరైన దర్యాప్తు చేయలేదని మా గట్టి నమ్మకం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మరి అంత హడావుడిగా మరి పోస్ట్మార్టం చేసి డెడ్ బాడీని పంపాల్సిన అవసరం ఏముంది? మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. మేమైతే ఇది యాక్సిడెంట్ అని నమ్మము. ఇది యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్. పక్కా నేను చెప్తున్నాను, ఇది ఇన్సిడెంటు. నిజంగా ఇది హత్య అని మేము నమ్ముతున్నాం. నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్గా మా కమిటీ వారితో మేమందరం కూడా ఒకటే మేము కోరుతున్నాం. ఏంటంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు మేమందరం డిమాండ్ చేస్తున్నాం, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాల్సిందే. మాకు జస్టిస్ కావాల్సిందే. ఎక్కడెక్కడైతే ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి, కేవలము ప్రవీణ్ ప్రకటనలతోనే ఈ యొక్క మరి దారుణము ఆగడం కాదు. తర్వాత కూడా ఎవరు ఏది చేసినా, ఎవరి మీద ఎవరి ప్రయత్నాలు చేసినా, ఎవరిని బెదిరించినా, ఎవరిని కొట్టినా సరే వారిని తక్షణమే అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మా యొక్క ఉద్యమము మరి గొప్పగా ఉధృత చేస్తాము. డెఫినెట్లీ మరి మొత్తమాదులారా ఖబర్దార్, మీ అంతు పట్టడానికి మేము ఎన్సీసీ మొదలైంది. డీసీపీ లెవెల్లో దర్యాప్తు జరుగుతూ ఉంది. సో మీరు ఎట్లా విమర్శిస్తామంటే దర్యాప్తు విషయంలోనే కూడా మాకు చాలా ఇప్పుడు ఒక చిన్న మీకు చెప్తానండి. అఫెన్స్ సీన్ని ఎందుకు మీరు పికెట్ పెట్టలేదు? పోలీస్ వారిని అడుగుతున్నా, డీసీపీ గారిని, అఫెన్స్ సీన్ని మీరు పికెట్ ఎందుకు పెట్టలేదు? అక్కడ ఎవరైనా సరే ఎవరు పోయినా సరే దాన్ని నేను చెప్తున్నాను, సాక్ష్యాలను పాడు చేసే అవకాశం ఎక్కువ ఉంది, విట్నెస్లను డిస్టర్బ్ చేసేది ఎక్కువ ఉంది. సీన్ ఆఫ్ అఫెన్స్లో ఎందుకు పికెట్ పెట్టలేదు? పోలీసులను పెట్టాలి చెప్పండి. ఇంకా ఎటువంటి దర్యాప్తు ఆడుతున్నారు మీరు? మా క్వశ్చన్ అదే, మా అనుమానం అదే, అది మా ఆలోచన. అందుకే సరైన దర్యాప్తు ఇంకా చేయాలి. ఇంకా ఐపీఎస్ లెవెల్లో చేయండి. డీసీబీ లెవెల్ ఎందుకు చేస్తారు? ఐపీఎస్ లెవెల్లో చేయండి. దీన్ని ఇంకా ఉన్నత డిఐజీ లెవెల్లో చేయండి. ఎందుకంటే చనిపోయినవాడు మామూలు కాదు. మీరు చూస్తున్నారు, యావత్తు ఎవరి పిలుపు లేకుండా స్వచ్ఛంగా అన్ని సంస్థలు, అన్ని సంఘాలు, అన్ని డినామినేషన్స్, అన్ని వర్గాల వారు ఇక్కడ వచ్చి ఉన్నారు ఈరోజు. ఎందుకు ప్రవీణ్ గారిని హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే పక్కా మతోన్మాదుల యొక్క కుట్ర. మతోన్మాదుల యొక్క కుట్రనేది మరొకటి కాదు. ఆయన క్రైస్తవుడు యొక్క నాయకుడు, సైనికుడు, సిపాయి. దేవుని కొరకు ధైర్యముగా సువార్తను ప్రకటించి ఎవరిని మతం మార్చేది కాదు. ఆయన సువార్థికుడు, మంచి మార్గమును చెప్పే ఒక మంచి ప్రబోధకుడు. ఆయనను అనేక రోజుల నుంచి మీరు గత నెల నుంచి మీరు గమనిస్తే, మీరు ఛానల్స్లో కానీ లేకపోతే ఇతరుల యొక్క సోషల్ మీడియాలో మీరు చూస్తే నా ప్రాణానికి హాని ఉంది అని ఆయన ముందుగానే తెలియజేశాడు. అట్లనే జరిగింది ఈరోజు. ప్రాణానికి హాని ఉందని ఆయనే చెప్పారు. మరి ఒంటరిగా ఎందుకు వెళ్ళినట్టు అదే మాకు తెలియదు. మరి ఆయన ఒంటరిగా వెళ్ళాడా లేకపోతే ఒంటరిగా చేశారా? మరి ఆయనతో ఉన్నారు. ఇప్పుడు అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి కూడా పలాని వాళ్ళు చేశారని మేము ఎవరిని నిందిస్తలేము. కానీ దీని వెనకాల ఏదో భారీ కుట్ర ఉందని మాత్రం నమ్ముతున్నాం. రాజకీయ కుట్ర ఏమైనా అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. 100% ఉండొచ్చు. నేను నమ్ముతున్నాను కొన్ని కోట్లు పోస్తున్నారేమో దీన్ని దాచడానికి. అంత సైలెంట్గా వారు మరి ఎందుకు బాడీని పంపించారు? ఎందుకు పోస్ట్మార్టం రిపోర్ట్ ఇమీడియట్లీ ఇవ్వలేదు? ఎందుకు సీన్ ఆఫ్ అఫెన్స్లో పికెట్ పెట్టలేదు? దాని విషయం మాకు తెలియజేయాలి. థ్యాంక్ యూ. సో చెప్పండి అన్న, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఏం జరిగిందని? ఇదైతే నిజంగా మరి సేవకులని కావాలని చేసినట్టు పని బ్రదర్. ఎందుకంటే సేవకులు క్రైస్తవానికి చాలా బలమైన దైవజనులు. అందరికీ కూడా మంచి బోధించే సేవకులే తప్ప ఎవరిని కూడా విమర్శించే సేవకులు కాదు. చాలామంది అంటూ ఉన్నారు ఆ సేవకులు రకరకాలుగా తప్పుడుగా మాట్లాడతారని అంటూ ఉన్నారు. కానీ ఎవరి అవతల్ని, హిందూ మతాలని, ముస్లింస్ని విమర్శన చేస్తారంటున్నారు. కానీ అదంతా కూడా ఒకటి అబద్ధము. ఆయన నిజంగా ఒక మతాన్ని మార్చేవాడు కాదు. కానీ క్రిస్టియన్స్ అంటేనే నిజంగా ఒక మతాను కులాను ఏర్పాటు చేసేవాడు కాదు. కానీ ఒక పాడైపోయిన మనిషిని ఒక మంచి మార్గంలో నడిపించినటువంటి గొప్ప దైవజనులు. ఆయన కూడా ఆయన సాక్ష్యం రూపంగా ఆయన కూడా ఒకనొక దినంలో ఆయన తన జీవితాన్ని సాక్ష్యం చెప్పినట్టు అయితే నా జీవితం కూడా పాడైపోయిన జీవితం, నాలాగా అనేకులు పాడవకూడదని కూడా ఆయన ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని ఒక మంచి మార్గంలో నడిపించిన గొప్ప సేవకులు. ఈరోజు క్రిస్టియన్స్కి ఒక ధైర్యాన్ని కోల్పోయి మేము అందరం కూడా క్రిస్టియన్స్లోనే గొప్ప దైవజనుడు, క్రిస్టియన్స్ అందరూ కూడా బలమైన నాయకుడు, ధైర్యపరిచినటువంటి వాడు. ఆయన ఈ దినాన్ని మా మధ్య లేకపోవడం అంతా కూడా చాలా బాధాకరమైన విషయం ఇది. అయితే ఈ దినాన్ని మరి ఆయన ఆత్మకి శాంతించాలని, తన కుటుంబం అంతా కూడా ఆదరణ కలగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నిజంగా ఇది ఎవరైతే చేశారో వారిని ఖచ్చితంగా ప్రభుత్వం వారు ఖండించాలని, వాళ్ళని తక్షణమే వారిని పట్టుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తప్పనిసరిగా వారికి మేలు చేయాలి క్రైస్తవానికి. లేకపోతే క్రైస్తవులందరూ కూడా చాలా తన హృదయానికి గాయంతో చాలా బాధపడుతూ ఉన్నారు. కనుక ఆ బాధ ఇటువంటి ఉద్దేశం మరొకసారి మన దైవజనులకు ఎవరికి జరగకుండా ఉన్నట్లయితే, జరగకుండా ఉండినాగలా మరి ప్రభుత్వ వారికి వెంటనే దాన్ని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బ్రదర్. భారతదేశంలో క్రైస్తవులకి ఎటువంటి ఒక ప్రొటెక్షన్ అనేది లేదండి. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ చూస్తే మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక దైవజనుడిని వాంటెడ్గా చంపేశారు. ఒకవేళ చంపలేదు, యాక్సిడెంట్ అయిందంటే షో మీ ద ట్రూత్ ఏముంది మనకు. ఆయన ఒక ఇది చేస్తారు కదా, పోస్ట్మార్టం రిపోర్ట్ కావాలండి. ఎందుకంటే ఒక దైవజనుడిని ఇలా
అది చదవక ముందు ఆయనకి ఆల్రెడీ ఫోన్ చేశారంట, నేను మిమ్మల్ని చంపుతానని. అట్లా అయితే ఇది ఎక్సెంట్ ఎలా అవుతుంది? నేను ఏపీ ప్రభుత్వానికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కానీ, మన తెలంగాణ సీఎం గారికి నేను కోరుకున్నది ఒకటంటే క్రైస్తవుల మీద దౌర్జన్యం ఆపండి. ఆయనకు థ్రెట్ ఉందని తెలుస్తూ ఉంది. ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి, నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి, మరి ఒంటరిగా వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన ఒక దైవ సేవకుడు కాబట్టి ఆయన ఎక్కడైతే సేవ ఉందో సేవకి వెళ్ళారండి. ఆయన వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో ఇది నేను నిజంగా క్రైస్తవుల మీద ఈ అత్యాచారం ఆపాలి. ఎందుకంటే ఒక క్రైస్తవుడు తన ఒక సేవ చేస్తుందంటే దేవుని కొరకు, మనుషుల కొరకు కాదు. ఇది క్రైస్తవులమనేది మత మార్పిడి కానే కాదు. ఈ జనాలకి అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇది మానసాంతరం. నేను రీసెంట్గా న్యూస్లో చూస్తే ఒక హిందూ వాళ్ళు కూడా అంటున్నారు, నేను క్రీస్తుని అంగీకరించను, నా మతం మారవలేదు కానీ నేను క్రీస్తుని అంగీకరించను, నన్ను చంపినా ఇక్కడ చంపండి అంటున్నారు. ఇది నిజంగా ఇది ఒక దారుణము. దేవుడు దీనికి తన ఆత్మకు, తన కుటుంబానికి దేవుడు శాంతి సమాధానం కలుగునట్టు మనం ప్రార్థిస్తున్నాము. మనకు న్యాయం కావాలండి, న్యాయం కావాలని కోరుకుంటున్నాను.